ఈ వత్సాసురుడు గత జన్మలో మురాసురుడు అనేటువంటి పెద్ద రాక్షసుడికి కొడుకు. ఇతని పేరు గత జన్మలో ప్రమీళుడు అని పేరు. ఈ ప్రమీళుడు చాలా బలవంతుడుగా ఉండేవాడు. తన బలంతో అందరినీ దాదాపుగా దేవతలనందరినీ ఓడించేసేసాడు. అలాంటి బలవంతులైన ప్రమీళుడు ఒకరోజు ఎందుకో ఆకాశంలో తిరుగుతూ ఉండగా వశిష్ఠాశ్రమం కనిపించింది అతనికి. వశిష్ఠాశ్రమంలో నందిని ధేనువు కనిపించింది. నందిని ధేనువుని చూడంగానే ప్రమీళుడికి ఆశ కలిగింది. ఈ ధేనువుని ఎలాగైనా మనం పొందాలి అని ఆశ కలిగింది. అది వశిష్ఠాశ్రమం అని తెలుసు. దేవతలతోనైనా పెట్టుకోవచ్చేమో కానీ మహర్షులతో పెట్టుకోరాదు అనే విషయం బాగా తెలుసు. అందువల్ల వశిష్ఠ మహర్షితో డైరెక్ట్గా పెట్టుకోవడం కష్టం అని అనుకుని, ఎంత వశిష్ఠ మహర్షి అయినా బ్రహ్మర్షి అయినా బ్రాహ్మణుని చూస్తే గౌరవిస్తాడు కదా, అందుకని బ్రాహ్మణ వేషం ధరించి నందిని ధేనువుని అడుగుదాము, అప్పుడు దానం చేసేస్తాడు, తెచ్చేసుకుందాము అని అనుకుని కపట బ్రాహ్మణ వేషం వేసుకుని ఏదో అవి ఇవి పూసుకుని పిలక పెట్టుకున్నట్టుగా నటించి మాయారూపంతో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వశిష్ఠుల వారి ముందు నుంచుని, అయ్యా నేను పేద బ్రాహ్మణ్ణి, నాకు ఒక ఆవును దానం చేయవలసింది, ఈ ధేనువు బాగుంది, చూడ్డానికి బాగుంది, బాగా పాలిచ్చేలాగా ఉంది, నాకు ఈ ధేనువుని ఇప్పించండి అని అడిగాడు. వశిష్ఠ మహర్షి గారికి చూడంగానే కనిపించింది, వీడు రాక్షసుడే, మాయా వేషం వేసుకొచ్చాడు అని కనిపించింది. కనిపించిన వాడికి మనం పైకి కనిపించే వేషాన్ని చూడాలా లేకపోతే లోపల ఉండే రాక్షసుని చూడాలా అని ఒక్క క్షణం పాటు తేలలేదు. తేలక ఆయన సందిగ్ధంలో ఉండిపోయారు. ఈ వేషాన్ని నమ్మి దానం చేద్దామా లేకపోతే రాక్షసుడు కాబట్టి ఆపుదామా అని ఎందుకో ఒక్క క్షణం ఆగాడు. ఈ లోపల ఈ రాక్షసుడు నందిని మీద చెయ్యి కూడా వేసేశాడు. నందిని ధేనువుని తీసుకెళ్దాము, ఆయన ఇచ్చేస్తున్నాడు, సందిగ్ధంలో ఉన్నాడంటే ఇచ్చేస్తాడు ఆయన అని అనుకుని నందిని మీద చేసేసాడు. దాంతో నందినికి కోపం వచ్చి రాక్షసుడు వై ఉండి మా యజమాని వశిష్ఠ మహర్షి గారి దగ్గరికి మాయా వేషంతో వస్తావా, కపట బ్రాహ్మణ వేషంతో వస్తావా, నన్ను అడుగుతావా, గోవుని కపట బ్రాహ్మణ వేషంలో వచ్చి దానం పుచ్చుకుంటే ఏమవుతుందో నీకు తెలుసా, దాని ప్రభావాలు నీకేమన్నా తెలుసా, ఏం తెలియకుండా ఇలా చేశావు కాబట్టి నువ్వు కూడా గోవుల్లో దూడలాగా ఉండిపో అని శపించింది. వశిష్ఠ మహర్షి శపించలేదు, నందిని ధేనువే శపించింది. దాంతో ఈ ప్రమీళుడికి కొంచెం భయం వేసి నందిని కాళ్ళ మీద పడ్డాడు. పడి నాకు శాప విమోచనాన్ని ప్రసాదించు అని వేడుకుంటే నందిని ధేనువు కాసేపటికి కరిగి, నువ్వు మెల్లగా ఒక దూడలాగా బృందావనంలో గోవులతో పాటు చేరు, అక్కడ శ్రీకృష్ణుడు వస్తాడు, వచ్చినప్పుడు అతని చేతులతో నీకు శాప విమోచనం జరుగుతుంది అని శాప విమోచనాన్ని అనుగ్రహించింది.